ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సమృద్ధి డైరీస్. అందరికీ ఫస్ట్ శ్రావణ మాసం శుభాకాంక్షలు. మెయిన్గా మనం శ్రావణ మాసం అంటే గుర్తొచ్చేది ఒకటే, వరలక్ష్మి వ్రతం. సో ఈ బ్లాగ్లో మనం వరలక్ష్మి వ్రతం డిఐవై డెకార్ ఎలా చేయాలి అండ్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూసేద్దాం. సో నేను డెకార్ ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మా పూజా మందిరం ఉంటుంది ఇక్కడ. సో నేను డెకరేషన్ చేసేస్తాను. నేను బ్యాక్ డ్రాప్ పెట్టడానికి ఇలాంటివి కోలం డిజైన్స్ వేసాను. ఎలా వేసానో నేను క్లిప్స్ పెడతాను, చూసేయండి. సో నేను బ్యాక్ డ్రాప్కి ఒకటి ఆలోచించాను అనమాట. అదే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో మనకి స్టేషనరీలో ఇలాంటి కలర్ పేపర్స్ దొరుకుతాయి కదా. నేను బ్రౌన్ కలర్ తీసుకున్నా. యాక్చువల్లీ నా బ్రెయిన్లో లైక్ కోలం డిజైన్ అన్నట్టు ఉండే అనమాట. సో దానికోసమని నేను ఈ కలర్ పేపర్స్ తీసుకున్నా, బ్రౌన్ కలర్వి. అండ్ మన ఇంట్లో ఇలాంటివి ఉంటాయి కదా, పార్సల్స్ వచ్చినవి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటి కార్డ్బోర్డ్స్ అలాంటివి ఉంటాయి కదా. సో దీన్ని ఈ షేప్లో కట్ చేసి కోలం డిజైన్ వేద్దామని ట్రై చేస్తున్నా. చూద్దాం ఎలా వస్తుందో. నేను ఈ కార్డ్బోర్డ్ని మన A4 సైజ్ పేపర్ అంతా కట్ చేశాను. నెక్స్ట్ దీన్ని అటాచ్ చేయడానికి పిన్స్ కొట్టేస్తున్నాను. జస్ట్ 4 పిన్స్ చాలు. సో మనకి ఇలా రెడీ అయిపోతుంది. జస్ట్ చాలా సింపుల్ డిఐవై లాగా. నేను లైట్గా పెన్సిల్తో వేసుకున్నాను. సో ఇప్పుడు పెయింట్ వేస్తాను వైట్ కలర్తో. నేను యూస్ చేసేది అక్రిలిక్ పెయింట్. చిన్నోడు ఉన్న దగ్గర ఉన్నాడండి. ఇలా వచ్చింది. బార్డర్స్ కూడా వేసేస్తాను నెక్స్ట్. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. ఈచ్ పేపర్ పైన నేను కొన్ని డిజైన్స్ తీసుకున్నాను. సో అలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ పేపర్స్ పైన వేసిన తర్వాత అన్నీ ఒకేసారి చూపిస్తాను. ఇవి ఏంటి అని అంటే చిన్నగా పిన్స్ కవర్ చేయడానికి అని వేసేసాను అనమాట. ఇలా ఇంకొక డిజైన్ కూడా వేసాను. సో ఇలా డిఫరెంట్ డిజైన్స్ వేసిన తర్వాత చూద్దాం ఎలా వస్తుందో అవుట్పుట్. ఏమేమి డిజైన్స్ వేసానంటే ఇదొక డిజైన్, నెక్స్ట్ ఇదొక డిజైన్, నెక్స్ట్ ఇదొక డిజైన్, నెక్స్ట్ ఇలా చిన్ని లోటస్ కూడా వేసాను. లోటస్ లాగా వచ్చిందని ఈ కోలం డిజైన్ వేసాను. సో ఇలా నేను ఒక 10 to 12 వేసాను. చూద్దాం ఎలా యూజ్ అవుతుంది, ఏం చేస్తాను. యా లెట్స్ సీ. నేను అమ్మవారిని ఈ టేబుల్ పైన ఇలా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ఈ హైట్ వస్తే సో నేను బ్యాక్ డ్రాప్ ఇక్కడ ఇలా చేద్దాం అనుకుంటున్నాను. యా ఈ కోలం డిజైన్స్ అన్నీ ఇలా పెట్టి చూస్తాను ఎలా వస్తుందో. నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ దీనికి డబల్ ప్లాస్టర్ స్టిక్ చేసి వాల్కి స్టిక్ చేస్తున్నాను అంతే. ఇలా వస్తుంది. ఐఎమ్ ఆల్రెడీ లైకింగ్ ఇట్. చూడాలి మొత్తం అవుట్పుట్ ఎలా వస్తుందో. నా దగ్గర ఇలా ప్లెయిన్ కలర్ రెడ్ క్లాత్ ఉంది. సో ఈ టేబుల్ పైన ఈ క్లాత్ వేసేస్తాను. అండ్ ఇలాంటిది ఒక బ్లౌజ్ పీస్ ఉంది. సో దీనిపైన ప్లేస్ చాలా ట్రెడిషనల్ ఎస్థెటిక్ లుక్ వస్తుంది కదా. సో ఇలా వేసి చూస్తాను. This is how it looks like.
నాకైతే నచ్చింది. నేను అమ్మవారికి ఈ శారీ కట్టిస్తున్నాను. ఇది పింక్ కలర్ చెక్స్ శారీ విత్ బ్రౌన్ కలర్ బార్డర్. బ్యాక్గ్రౌండ్కి కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రీ డ్రెప్ చేసేస్తాము. లెట్స్ సీ. జ్యువెలరీ కూడా వేసేసాను. ఇలా వచ్చింది. ఇప్పటి వరకు అయితే ఇలా వచ్చింది. సో ఇక్కడ అండ్ ఇక్కడ ఇంకా కోలం డిజైన్స్ యాడ్ చేస్తాను. చేసేసిన తర్వాత చూద్దాం. ఈ పూల జడ పెడతాను ఇప్పుడు. కొంచెం ట్రెడిషనల్ లుక్ రావడానికి ఈ ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ ఉన్నాయన్నమాట. సో అటొకటి ఇటొకటి యాడ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు బ్యాంగిల్స్ వేస్తాను అమ్మవారికి. బ్యాంగిల్స్ ఈ కలర్ మ్యాచింగ్ తీసుకున్నాము. అండ్ అలా విడిపోకుండా ఉండడానికి 2 సైడ్స్ ఇట్లా దారం కట్టేసాము. సో దట్ అవి ఊడిపోవు అండ్ అటు ఇటు జరగవు. సో కాన్స్టెంట్గా ఉంటాయి. ఇప్పుడు వేసేస్తున్నాను. ఇంకా ఫైనల్ టచ్ పైన తోరణం లాంటిది పెడదాం అనుకున్నా. ఇలాంటి ఒక తోరణం తీసుకుంటే ఇది 2-in-1 తోరణము. ఒక సైడ్ ఏమో లక్ష్మీదేవి అండ్ ఇంకొక సైడ్ ఏమో ఇలా వెంకటేశ్వర స్వామి లాగా వచ్చేస్తుంది. వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా ఈ లక్ష్మీదేవి సైడ్ తోరణం వాడదాం అనుకుంటున్నాను. ఇంక ఇది పైన పెట్టిస్తే ఈరోజు టాస్క్ కంప్లీట్ అయినట్టే. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూసేద్దాం. సో నిన్న ఇదంతా డెకరేషన్ చేశాం కదా, ఆల్రెడీ మీరు చూసేసారు కదా డెకరేషన్ అంతా. మళ్ళీ ఒకసారి చూసేయండి. అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నప్పుడు ఇప్పుడు మా అత్తయ్యకి పసుబొట్టిస్తున్నా.
సరే ఓకే. జై 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. జై జై జై. నన్ను కూడా పిలిచారు చాలా మంది పసుపొట్టికి. సో అక్కడికి వెళ్తున్నాం, మా ఆయన తీసుకొని వెళ్తున్నాడు. అదండి, అలా జరిగింది మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి డిఐవై డెకరేషన్ వీడియోస్ అండ్ ఇలాంటివి మీకు నచ్చితే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమృద్ధి డైరీస్. Bye bye. Thank you for watching.